కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం పర్యటించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత హయాంలో చెత్తపై పన్నులు వేసి అవినీతి పాలన సాగించారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో 16 కోట్ల రూపాయలతో స్వచ్ఛాంధ్ర పనులు, 11.50 కోట్లతో ఆధునిక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు కట్టుబడి ఉందన్నారు. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా 107 ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 107 ప్రాసెసింగ్ సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని నెలకొల్పడం కోసం, ఆ లక్ష్య సాధన కోసం మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎక్కడా కూడా డంపింగ్ అనేది లేకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి గొడ్డలి పార్టీ 2019-24 మధ్య చెత్త మీద కూడా పన్నేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం. మరి అటువంటి చెత్త ప్రభుత్వాన్ని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా మరి వారికి బుద్ధి చెప్పారో కూడా మనం చూసాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్తే ఇప్పుడు అదంతా కూడా శుభ్రం చేస్తూ, క్లీన్ చేస్తూ భవిష్యత్తులో మళ్ళీ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండటం కోసం ఈ 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ని ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా దీనిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.